తన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం మీద వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఈ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్న కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఈ కుట్రను ఎదుర్కొనేందుకు తాను నార్కో అనాలిసిస్ టెస్టుకు, టై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా, లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా, లోకేష్ వచ్చి మాట్లాడాలా. అంతేగాని ఎక్కడో IVRS కాల్స్ ఎవడు చేస్తాడో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలీదు, ఏ వ్యవస్థ తెలీదు, అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి తానానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి.